అందరికీ నమస్కారం. ప్రపంచ బంగాళదుంప దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. పొటాటో ఇది సొలానం ట్యూబరోజం అని దీని బొటానికల్ నేమ్. ఇది రూట్ ట్యూబర్. అసలు బంగాళదుంప ఇష్టపడని వ్యక్తి ఉండరు, బంగాళదుంప లేని కుటుంబం ఉండదు. కూరగాయలు ఎన్నిసార్లు కూరగాయలు తెచ్చుకున్నా ప్రతిసారి మనం బంగాళదుంపలు 1-2 కిలోలు తెచ్చుకుంటాం మన శక్తిని బట్టి. అలాగే బంగాళదుంప ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆహార భద్రతకు రైతులు బాగా బంగాళదుంప పంటను పండిస్తూ ఉంటారు. ఆహార భద్రతకు ఇది చాలా ఎక్కువగా ప్రాముఖ్యత వహిస్తుంది. అంటే ఇప్పుడు కూరగాయలు మనం ఎన్ని రోజులు తెచ్చుకున్నా వెంటనే వాడుకోవాలి. ఇది మాత్రం చివరిలో ఒక నెల రోజులైనా మన ఇంట్లో నిల్వ ఉండే కూరగాయ ఏదైనా ఉందంటే అది బంగాళదుంప. బంగాళదుంప ఎన్ని రకరకాలుగా కుక్ చేసుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు, ఫ్రైస్ చేసుకోవచ్చు, స్నాక్స్గా, లంచ్లో, బ్రేక్ఫాస్ట్లో. బంగాళదుంప ఒక 100 గ్రామ్స్ ఆఫ్ బాయిల్డ్ పొటాటోలో సుమారుగా 87 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. 87 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 20 గ్రామ్స్ ఉంటాయి. 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, అలాగే 0.1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. 1.8 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఇందులో కాంప్లెక్స్ ఫైబర్ ఉంటుంది. సో ఈ బంగాళదుంప తింటే ఎనర్జీ చాలా ఎక్కువగా, అంటే ఇప్పుడు 87 క్యాలరీస్ ఉంది 100 గ్రామ్స్ ఆఫ్ బాయిల్డ్ పొటాటోలో కాబట్టి. అండ్ దీంతో పాటుగా వైటమిన్ సి, వైటమిన్ B12, B6 కాకుండా పొటాషియం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో మనకి చెమట రూపంలో పొటాషియం ఎక్కువగా లాస్ అయినప్పుడు బంగాళదుంప కూరతో కానీ, బంగాళదుంప స్నాక్స్, చిప్స్, లేస్, ఏ రకంగా బంగాళదుంప అయినా మనం తినవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, బంగాళదుంప ప్రపంచవ్యాప్తంగా బాగా ఎక్కువగా ఇష్టపడే వంటల్లో ఇదొకటి కాబట్టి, పిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి వారు ఇష్టపడతారు కాబట్టి, ఎన్ని రకరకాలుగా అయినా మనం చేసుకోవచ్చు కాబట్టి, బంగాళదుంపకి ఒక దినోత్సవం ఈరోజు మనం చేసుకొని మనందరం రోజు ఇష్టంగా తింటాం కాబట్టి, దీన్ని వాళ్ళ ప్రేమగా మనందరం ఆహార భద్రతకి సంకేతంగా మనం దీన్ని బంగాళదుంపను మనం ఎక్కువగా నిల్వ ఉంచుకుంటాం కాబట్టి, మిత్రులారా మీరందరూ కూడా మరి దుంపని తీసేయకుండా చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు, తినొచ్చు ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్. ఫ్రైస్లో ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఫ్రైని కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. మామూలుగా బేక్ చేసుకొని, కుక్ చేసుకొని, బాయిల్ చేసుకొని రకరకాలుగా మనం తీసుకోవచ్చు. ఈ బంగాళదుంప వీడియో కనుక మీకు నచ్చింది